Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. తెలంగాణలో సవాళ్ల రాజకీయం మరో మలుపు తిరిగింది. రుణమాఫీతో పాటు 6 గ్యారెంటీలు అమలు చేయకుంటే రాజీనామా చేయాలన్న హరీష్ రావు సవాల్ని సీఎం రేవంత్ రెడ్డి స్వీకరించారు. హరీష్ రావు సవాల్ని స్వీకరిస్తున్నా అంటూ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్. 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామంటూ రేవంత్ చెప్పారు. హరీష్ రావు రాజీనామా లేఖ రెడీగా పెట్టుకోవాలని అన్నారు. రైతులకు రుణమాఫీ చేయకపోతే అసలు మాకెందుకు అధికారం అంటూ రేవంత్ రెడ్డి స్వరంపించారు. సో మీలా దోపిడీ చేయకుండా 1 ఏడాది కడుపు కట్టుకుంటే రుణమాఫీకి 40,000 కోట్లు ఇవ్వడం ఒక లెక్క అంటూ రేవంత్ రెడ్డి కూడా సవాల్ని స్వీకరించారు. శ్రీరామ్ గారు మిమ్మల్ని ఉత్తేజపరిచే విధంగా మీ బాధ్యతను గుర్తు చేసే విధంగా 2 నిమిషాల్లో చాలా విషయాలు చెప్పిండు. ఈరోజు కంప్యూటర్ యుగం, మొబైల్ ఫోన్ల యుగం, సోషల్ మీడియా యుగం. ఎంత తక్కువ సమయంలో ఎంత పెద్ద అంశాన్ని మనం చెప్పగలమో అది ప్రజలకు. మన అన్నాడు, నేను 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తాను. నేనంటే రేవంత్ రెడ్డి నువ్వు 15 ఆగస్టు లోపల చేయకపోతే నువ్వు రాజీనామా చేయాలా, నువ్వు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ సిద్దిపేటలో పోటీ చేయను అన్నాడు. నేను ఆ సవాల్ను స్వీకరించి, మంచిది హరీష్ రావు గారు, నీ సిట్టి జేబులో పెట్టుకో రాజీనామాది. 15 ఆగస్టు తర్వాత సిద్దిపేటకు నీ శని వదులుతుంది. చింతమాడికలో పోయి చింతశెట్టు కింద వండుకో అని చెప్పిన. ఇవాళేమంటుండే అమరవీరుల స్తూపం దగ్గరకు పోయి దాన్ని కూడా ఆయనకి ఎప్పుడు మోసం చేయాలనిపిస్తే ఆ మోసానికి ముసుగు అమరవీరుల స్తూపం. దాన్ని వెనకాల దాచుకొని అబద్ధాలు చెప్తాడు. ఇన్ని రోజులు ఎప్పుడైనా అమరవీరుల స్తూపం కాడిపోయిందా? ఇవాళ పోయి చెప్తున్నాడు ఈ రైతు రుణమాఫీ కాదు ఇంకేంటి కండిషన్లు చెప్పి ఇవన్నీ చేసి ఇంత పెద్ద లేఖ రాసుకొచ్చారు. రాజీనామా లేఖ అట్లా ఉండదు. నాకు ఎవరో చూపించారు, మొత్తం సీసపత్యం రాసిండు అందులో, వాళ్ళ మామ చెప్పిందంతా. రాజీనామా లేఖ ప్రిస్క్రైబ్డ్ ఫార్మెట్లో స్పీకర్ గారు ఒక ఫార్మెట్ ఇస్తాడు. దాంట్లో ఒక్క పదము పొల్లు పోయినా ఆ కాగితమే చెల్లదు. మళ్ళీ ఈయన సీసపద్యం అంతా రాసుకోవచ్చండి. సీసపద్యం రాజీనామా పత్రం చెల్తుందా? పెద్ద తెలివి అనుకుంటుండే ఆయన. తాటి చెట్టు లెక్క పెరుగుతే కాదు నాయన, మోకాళ్ళ కాదు అరికాళ్ళకు పోయినట్టు నీ తెలివితేటలు హరీష్ రావు. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా హరీష్ రావు, నీ సవాల్ను స్పష్టంగా మేము స్వీకరిస్తున్నాం. 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా, నీ రాజీనామా రెడీగా పెట్టుకో. రైతులకు రుణమాఫీ చేయకపోతే మాకెందుకు అధికారం? Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి.